హాయ్ అండి. ఈరోజు నేను మీకు క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ చేయడం చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి కాస్త ఫ్రై చేయాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఫ్రెష్గా దంచానండి. చాలా మంచి అరోమా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం మిల్లెట్ రైస్ వండుకోబోతున్నాం. వీటిని అరికెలు అంటారండి. మిల్లెట్స్లో చాలా రకాలు ఉంటాయి. అరికెల అన్నం వండుకోబోతున్నాం మనం. ఎలా వండాలంటే 1 కప్ అరికెలు తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. క్యాప్సికమ్ కర్రీని అటుపక్కన షిఫ్ట్ చేసి అరికెల అన్నం వండుకుంటున్నాను. అరికెల్ని ఒక 2.5 అవర్స్ 3 అవర్స్ అలా నానబెట్టుకోవాలి. ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు కాస్త మగ్గాయి. ఇందులో ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. మంచిగా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇది ఇంకాస్త ఫ్రై అవ్వాలి. క్యాప్సికమ్ మగ్గిందండి. ముక్కని ఇలా అంటుంటే విరిగిపోవాలి. ఇప్పుడు ఇందులో కారాన్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత. తగినంత ఉప్పు. మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించేసుకోవాలి. ఇటుపక్క అరికెల అన్నం ప్రిపేర్ అవుతుందండి. ఇలా ఉన్నప్పుడు దీంట్లో కాస్త ఉప్పు యాడ్ చేసుకోవాలి. మనం ఇలా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ కర్రీలో టేస్ట్ చేంజ్ చేసే ఇంగ్రీడియంట్ కాస్త నువ్వుల పొడి. కర్రీకి చాలా మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది నువ్వుల పొడి. నువ్వుల పొడి వేసిన తర్వాత 5 మినిట్స్ చిన్న మంట మీద మగ్గించేసుకున్నాక ఆయిల్ చూడండి పైకి ఎలా వెళ్తుందో. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి అంతా కలుపుకొని క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అరికెల అన్నం కూడా రెడీ అయిపోయిందండి.